మెరుగైన సేవలు అందించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిరుపతి వేదికగా వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఖండించారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు వస్తే దాడులు చేస్తానని హెచ్చరించడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికి ఆదినారాయణ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ మరణంపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఆయనపై నిజమైన గౌరవం ఉంటే గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని రామసుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజశేఖర చనిపోయిన విధానం, అదేవిధంగా ఆయన ఇంకా ఉండాల్సింది రాష్ట్రానికి అవసరం రాజశేఖర రెడ్డి అని చెప్పి చాలా మంది పేదవాళ్ళు గుండెలు పైలేలాగా ఎంతో మంది చనిపోయినారంటే అదేమి ఆశ్చర్యం కాదు, వాస్తవం. ఎందుకంటే ఆ విధంగా కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పొందిన వాళ్ళు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన వాళ్ళు, ఉచిత కరెంటు పొందే రైతులు, సాగునీరు అందుకున్నటువంటి రైతులు, వీళ్ళందరూ కూడా అలాంటి నాయకుడు ఇంత తొందరగా పోయినాడని బాధపడిన వాళ్ళల్లో మేము కూడా, మా కుటుంబం కూడా ఒక్కటి వాస్తవం. ఒకవేళ పొరపాటున అలాంటిది చేసింటే తెలిసింటే చెప్పిందో తప్పని, అసలు అలాంటి ఆలోచన లేదు. ఆ రోజు బాధపడినా కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక మంచి చేసిన వాడిని కనీసం మంచి చేసినామని చెప్పలేకపోతే మనం ఎందుకు మంచిగా, అరే పలాంటి మంచి చేసినాడు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడినాడు, అదేవిధంగా రైతులకు మంచి చేసినాడు, ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా చేసినారు, పేదలకు ఆరోగ్యశ్రీ ఇతర రాష్ట్రాలు ఇచ్చే విధంగా కేంద్రం కూడా ఆలోచింపజేసే విధంగా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. పేదవాళ్ళ పట్ల, రైతుల పట్ల ఎంతో చిత్తశుద్ధి గల నాయకుడు. ఇంకా ఉండాల్సిందని బాధపడ్డారు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరూ దాన్ని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దాన్ని వేరే విధంగా మాట్లాడిన సందర్భం నేను చూడలేదు, బహిరంగంగా కానీ లోపల కానీ. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అబ్బాయికి నేను మనవి చేస్తున్నా, నీకు చాలా చిన్న వయసులో జిల్లా అధ్యక్షునిగా వచ్చింది, వాస్తవాలు మాట్లాడు. ధైర్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం పోయిందని అందరికీ తెలుసు, పగలగొట్టింది మీ కుటుంబమే, బాబాయ్ అబ్బాయి కలిసి చేసినారని అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి చనిపోయిన